హలో, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ 9 అవుతుందన్నమాట టైం. ఇవాళ సండే. సో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో కొత్తగా నా ఛానల్ని ఏమైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో మీ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుందండి. మంచి మంచి వ్లాగ్స్ అయితే షేర్ చేయాలి మీతో అని చెప్పి. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇవాళ 9కి లేచా అనమాట. ఎందుకంటే ఏమో తెలియదు, పాప కూడా లేవలేదు. ఇంకా అలానే మేము కూడా పడుకున్నాం. మధ్యలో లేచింది కానీ మరి అలానే పడుకునేసింది మేము పడుకుంటే. ఇంకా అందుకు 9 అవుతుంది టైము. ఇంకా ఇవాళ ఎలాగో సండే కదా, సండే అంటే రెస్ట్ అన్నట్టు అయిపోతుంది. సండే అంటే స్పెషల్. నార్మల్గా ఇంకా నాన్ వెజ్ ఉంటుంది కదా, నాన్ వెజ్ అయితే తీసేయాలి. సో టిఫిన్ అయ్యాక వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి, చూస్తుండండి. మా బుడ్డిది వాకింగ్ చేస్తుంది. హే హాయ్, వాకింగ్ చేస్తున్నావా? వాకింగ్ చేస్తున్నావా ఎండకి? మార్నింగ్ లేస్తూనే అలా వాకింగ్కి వెళ్ళేసి రావాలన్నమాట వాళ్ళ నాన్నతో. అప్పుడే తనకి హ్యాపీగా ఉంటుందన్నమాట. ఇక్కడ నేనైతే ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ మరి వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. యాక్చువల్గా సాంగ్స్ పెట్టుకొని ఇంకా నా లంచ్ అంతా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఇవాళ సండే అని చెప్పాను కదా, సో ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాను అండి నాన్ వెజ్. సో చికెన్ చేస్తూ ఉన్నాను, బగారా రైస్, అలానే చికెన్ కర్రీ చేద్దాం అనుకున్నాను. సో చికెన్ అయితే ఒక 3-4 టైమ్స్ కడిగితేనే అది బాగుంటుంది కదా. సో వాష్ అయితే చేస్తూ ఉన్నాను అండి. ఇంకా ఫైనల్గా నేనైతే వాయిస్ ఓవర్ నార్మల్గా మాట్లాడుతూనే మీతో స్టార్ట్ చేశాను వ్లాగ్ అనేది అయితే. బట్ సాంగ్స్ పెట్టుకున్నాను కదా, సో మరి కాపీరైట్ పడుతుందని చెప్పేసి మరి ఇంకొకసారి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సింది వచ్చిందనమాట. యాక్చువల్గా ఏంటంటే పాప ఉంది కాబట్టి నార్మల్గా నేను వాయిస్ ఓవర్ నార్మల్గా మాట్లాడుతూనే వ్లాగ్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను మరీ వాయిస్ ఓవర్కి టైం తీసుకోవాలంటే సో పాప ఇబ్బంది అయిపోతుంది అనమాట పాపతో. సో అందుకోసమే ఇంకా డైరెక్ట్గా మాట్లాడదాము అని చెప్పేసి అనుకుంటూ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. కానీ బట్ ఇంకా ఆ రోజు సాంగ్స్ పెట్టుకున్నా కదా, మర్చిపోయాను అనమాట. సో కాపీరైట్ పడుతుంది అని చెప్పి ఇంకా మరి వాయిస్ ఓవర్ ఇస్తున్నా అండి. చికెన్ ఎంతమందికి ఫేవరెట్? నేనైతే కంపల్సరీ తింటా అండి చికెన్. సో కంపల్సరీ ఉండాలని అనుకుంటాము. ఎందుకంటే ఈ వీక్ ఆఫ్ అలా చికెన్ తెచ్చుకొని తింటేనే ఒక హ్యాపీనెస్ అన్నట్టు. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో అలా అలవాటు అయిపోయింది కదా. డెఫినెట్లీ అది ఎక్కడికి వెళ్ళినా అది రొటీన్గా అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. చికెన్ ఉంది అంటే, లేదంటే ఏదో ఒకటి బిర్యానీ కానీ తినాల్సిందే. హాయ్, నేను వంట చేసేసి స్నానం చేసే లోపల మా బుడ్డిది కూడా లేచేసింది. ఈరోజు బాగా పడుకుంది చెప్పాలండి. అమ్మకి వర్క్ ఉంది అని చెప్పి బాగా పడుకున్నట్టుంది. నవ్వుతాంది, చూపిస్తానండి. హలో, హాయ్ అని పెద్దమ్మ వాళ్ళు వస్తున్నారు ఈరోజు. మా బుడ్డి దానికి టాయ్స్ వచ్చాయండి. టాయ్స్ ఆన్లైన్లో ఆర్డర్ చేసింటే ఇంకా వచ్చాయి. సో టంబ్లింగ్ మంకీ అని చెప్పేసి చేసాము. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే సో లైటింగ్ పడుతూ అలా రోల్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇదైతే ఒకటి ఆన్లైన్లో బుక్ చేశాను. కొత్త కొత్త టాయ్స్ అన్నీ కావాలి అంటుందన్నమాట. సో ఓల్డ్ టాయ్స్ ఉన్నవన్నీ అసలుకి ఇంకా అది బాగా పడేస్తుంది, తీసుకోవడం లేదు అనమాట చేతికి. సో కొత్త కొత్తగా కావాలి అన్నట్టు చూస్తూ ఉంది. సో లేదంటే గ్లాసులు ఉంటే గ్లాసులు తీసుకోవడం, లేకపోతే ఏదైనా ఇంట్లో వస్తువులు తీసుకోవడం అలా చేస్తుంది అనమాట. సో కొత్త టాయ్స్ అయితే బుక్ చేద్దామని చెప్పేసి అయితే బుక్ చేసాము. సో ఇది టంబ్లింగ్ మంకీ చూసారా, ఇది బాగా చూస్తూ ఉందన్నమాట. ఇది తీసుకోవడం వల్ల యూజే, ఎందుకంటే ఎప్పుడైనా ఏడ్చినప్పుడు కానీ అలా ఇది పెడితే బాగా చూస్తూ ఉందండి. సో బాగా వర్కౌట్ అవుతుంది పిల్లలకి తీసుకోవడం వల్ల. సో చూస్తున్నారు కదా, బాగా అది రోల్ అవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా లైటింగ్ పడుతూ చూస్తారనమాట పిల్లలు. సో దీంతో పాటు ఇంకా ఇన్నర్స్ పాపకి. సో ఇంకా ఇది టీతర్ ఒకటి చేశాను అండి. టీతర్ 2 చేశాను, క్యారెట్ ఒకటిను, ఇంకొకటి అది పక్కన ఉంది కదా యూనికార్న్ బొమ్మ. సో అది చేశాను అనమాట. సో ఇవి 4 ఐటమ్స్ అయితే చేశాను. ఇంకా అవన్నీ అన్బాక్సింగ్ చేస్తున్నారు మా హస్బెండ్. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి టీతర్ అయితే. సో ఇంకా వాళ్ళకి చిగుర్లు గట్టి పడుతూ ఉంటాయి కాబట్టి, పళ్ళు వచ్చే టైం కాబట్టి ఇంకా సో టీతర్ అయితే కంపల్సరీ ఉండాలి. ఆల్రెడీ ఒకటి యూస్ చేస్తూ ఉన్నాము. సో వాళ్ళ బాబాయ్ తీసుకొచ్చింది. బట్ ఇంకా ఒకటే ఉంటే తనకి బోర్ కొట్టేసింది అనమాట చూసి చూసి. ఇంకా అందుకోసం మరి ఇవి చేశాను. సో స్ట్రాంగ్గా ఉన్నాయండి. మనం కొరికినా కానీ అసలుకి ఈ ప్లాస్టిక్ అయినా కానీ అది
రావట్లేదన్నమాట. సో యూస్ఫుల్ అనే చెప్పాలి సో పిల్లలకి అయితే. సో ఫైనల్గా ఇవైతే తీసుకున్నాం అండి. పెద్దమ్మ వస్తుంది, పెద్దమ్మ వస్తుంది, అన్న వస్తున్నాడు. అమ్మో మా దాని రియాక్షన్ చూడండి. పెద్దమ్మ పోతున్నాం, వాళ్ళు పెద్దమ్మ వస్తుంది పోయి పిలుచుకొని వద్దాము అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతా ఉందో. ఎక్కడికి పోతున్నాం నాన్న? పెద్దమ్మ వస్తుంది. హలో హాయ్. వాళ్ళు పెద్దమ్మ వస్తుందని పిలుచుకొని ఉంటే తన హ్యాపీనెస్ చూడండి పాపకి. వాళ్ళ పెద్దమ్మ వస్తుంది అంటే పెద్దమ్మ వస్తుందన్న అంటుంది. ఇప్పుడైతే పిలుచుకుని రావడానికి వెళ్తున్నాం అనమాట బస్ స్టాండ్కి. చెప్పు హాయ్, చెప్పానా హాయ్ పిలుచు, హాయ్ దాదా అని పిలిచండి, పిలుచు. ఫుల్ హ్యాపీగా ఉంది. పొద్దున నుంచి నమ్మలేదనమాట వస్తానని. ఫోన్ చేసి ఇంకా వస్తున్నాము అంటే అప్పటి నుంచి యాక్టివ్ అయిందనమాట కదా. ఇంకా బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా బస్ రాలేదు, వెయిట్ చేస్తూ ఉన్నాం అండి. సో పాప ఇంకా ఎందుకు బస్ స్టాండ్లో దిగడం అని చెప్పేసి ఇంకా మేము అక్కడే కార్లోనే కూర్చోన్నాం అనమాట. ఇంకా అలా షూట్ చేస్తూ ఉన్నాను. ఇంకా వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు ఇంకా ఒక 5 minutes అని చెప్పేసి అంటే ఇంకా బస్ రావడానికి ఇంకా ఒక 5 minutes పడుతుంది అన్నారు. సో అంతలోగా ఇంకా మేమైతే షూట్ చేద్దాం అని చెప్పేసి ఇంకా వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నాను. పిలిచానా? అదొక్కటి నేర్చుకుంది. అలానే షేక్ అండ్ ఇవ్వు, షేక్ అండ్ ఇవ్వు, అవి షేక్ అండ్ ఇవ్వనా మన సబ్స్క్రైబర్స్కి. షేక్ అండ్ వా, షేక్ అండ్ ఇవ్వు అందరు. ఎక్కడ ఎక్కడ పెద్దమ్మ మాట్లాడుతుందా? బాగా సన్ని బాగా ఎవరు ఎవరు Please select the parking mode if you need assistance. చూస్తున్నారు కదా తను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో వాళ్ళ పెద్దమ్మ వచ్చిన దానికి. సో చూసేంతవరకు కూడా నమ్మడం లేదనమాట. ఇంకా చూసాక వింతగా చూస్తూ ఉంది, వచ్చిందా లేదా, ఎందుకు వచ్చింది అన్నట్టు చూస్తూ ఉంది. సో ఫైనల్గా ఇంకా వాళ్ళ పెద్దమ్మ ఎత్తుకున్నాక చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఆడిస్తూ ఉన్నారనమాట. అన్నీ గమనిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా అదొక హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాము. సో ఫైనల్గా మేమైతే ఇంటికి కూడా బయలుదేరామండి. ఇదండి వాల్టీ వ్లాగ్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా వీడియోస్ అయితే చూస్తున్నారు కదండి, వీడియోస్ చూసేటప్పుడు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో నాకు కూడా యూస్ఫుల్ అవుతుంది. సో దట్స్ ఇట్ అండి, బాయ్ బాయ్, గుడ్ నైట్.